దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? కుష్ఠవ్యాధి ఉన్నాడు వచ్చి ఏమన్నాడు? మనం చదువుకో ఒకసారి. 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులవు అని అనగానే ఏమైంది? చదువుకున్న తర్వాత వారిని చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులు అని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే సమస్తము. ఇప్పుడు స్వస్థత కావాలి అన్నప్పుడు ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఏం చేశాడు? అయ్యా నమ్ముతున్నానయ్యా, అయ్యా నేను శుద్ధ అవడానికి ఇష్టపడుతున్నానయ్యా దేవా అని దేవుడి దగ్గర ముందుగానే ఉంది ఆ మాట. మ్రొక్కి అని ఉంది చూడండి మొదటి లైన్లో. 2వ వచనంలో 8వ అధ్యాయం 2వ వచనంలో ఇదిగో ఆ కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఏం చేయాలి? రోగం కావాలంటే ఆయనకి మొక్కాలి, 2 చేతులు పట్టుకోవాలి. నేను పాపినయ్యా. మొక్కేటప్పుడు ఏమేమనుకుంటావు? నీ ఇష్టం, నీకు తెలుసా తప్పలేదు. ఈ రోగం ఎందుకు వచ్చిందో నీకే తెలుసు, మనుషులెవరికి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. నీ రోగాన్ని బాగుంటేవాడు పైవాడు ఒక్కడే. ఈ లోక మందులు ఉంటే తాత్కాలికమే. ఈ మందును వేసుకున్నావంటే ఆ మందు కొద్దిసేపే పనిచేస్తుంది, రేపు మామూలు మళ్ళీ నీ రోగాన్ని పూర్తిగా తీసేసే దేవుడు పరలోకపు తండ్రి ఒక్కడే. అందుకే ఆయన దగ్గరికి వచ్చి మొక్కాలి. ఏమని మొక్కోవాలి? పాపిని అని మొక్కాలి. మొక్కేటప్పుడు నీ చేతులు జోడించేటప్పుడే నీలో పశ్చాత్తాపం కాదు. ఎలాంటి పశ్చాత్తాపం? నువ్వు చేసిన తప్పుని గుర్తు చేసుకొని మరి వదిలిపెట్టి మొక్కి పశ్చాత్తాపడే మనసు కావాలి. ఎందుకు చెప్తానంటే మొక్కపోతే లేదు దేవుని దగ్గర. ఇంకా ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఏం చేశాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెప్పి. ఏమో అడిగిందంట, అయ్యా హబక్కు అన్నట్టుగా నేను ఉంటానయ్యా. అందరూ చెట్టు కాయకపోయినా, పశువుల శాలలో పశువులు లేకపోయినా, బీరువాలో డబ్బు లేకపోయినా, నెలలో బంగారం లేకపోయినా, బిడ్డ లేకపోయినా అనాలి అంతే. హబక్కు తీర్మానం అంటది, ఏమి లేకపోయినా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నా ప్రాణం పోయినా పర్లేదయ్యా అనంత అప్పుడే కార్యం జరిగేదే. ఎవరైతే అంటారో ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నువ్వు ఒకేటప్పుడు అందుకే అయ్యా నేను ఖచ్చితంగా నీ మాట ప్రకారం నడుస్తా, నేను పాపిని నేను ఒప్పుకుంటానయ్యా అని అంటేనే బీపీ తగ్గుతుంది. నువ్వు ఎవరి మీద అరిసేవో గుర్తు చేసుకోవాలి. నేను మాస్టర్ గారు అన్న తప్పే ఊరుకోడు దేవుడు. భర్తే కదా అని ఏం పడితే అన్నానని ఊరుకుంటాడు అనుకున్నారా? పంతులు గారు వంద ఇంట్లో నోరెత్తడానికి లేదు, ఆయన తింటే నేను పడాలి అంతే రూలేదు. అంటే ఏంటి? మన యజమానుడు మాట ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. బైబిల్ అది చెబుతుంది. అది కూడా పరిగణలోకి వస్తుందని బైబిల్ చెబుతుంది. అందుకే ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడికి స్వస్థ వచ్చిందంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమన్నాడు. దేవుడికి ఇష్టమే అన్నాడా లేదా? నాకు ఇష్టమే నువ్వు శుద్ధులుగా అనగానే శుద్ధం చేసిందా లేదా? కుష్ఠవ్యాధి అంతా పోయిందా లేదా? దేవుని గట్టిగా స్తోత్రం. తర్వాత చూడండి, మొదటి రాసుల గ్రంథము 13వ అధ్యాయము. మొదటి రాసుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. 13:6 చదువునా? నీ దేవుడైన యెహోవా సముఖమందు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక దైవజనుడు పొరుగురు నుంచి వచ్చాడు. మొదటి నుంచి చదువుతున్నాడు 13వ అధ్యాయం 1వ వచనం. అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలులోకి వచ్చాను. ధూపం వేయుటకై యెరొబెయాము ఆ బలిపీఠంలో నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతను నీ మీద అర్పించును. అతను మనుష్య శరీరములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోతాయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున్న బలిపీఠముల గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబెయాము విని బలిపీఠం
చెప్పమన్నాడండి. బలిపీఠం బద్దలైపోతుందని చెప్పమన్నాడు. యెరొబాము రాజుగా ఉన్నాడు. రాజు అయిన యెరొబాము నువ్వెవరో పలకడానికి, నువ్వు పాస్టర్ గారు అయితే అంత, నువ్వైతే అంత, నువ్వు ఆత్మ కలిగిన దాని అయితే అంత, ఆత్మ లేకపోతే అంత, నువ్వెంత, నీ బ్రతికెంత, నువ్వు మా గురించి ఇట్లా వలుతావా అని రాజుగారు ఎప్పుడైతే చెయ్యట పైకెత్తాడో ఆయన మీద చేయడానికి చెయ్యమైపోయిందంట, ఎండిపోయిందంట. ఎవరి శక్తిది? నువ్వు కూడా దేవుడి మీద దిగుబడి చేసేది అని ఒక అమ్మాయి అన్నాడు. ప్రతి వారం గుడికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకొని ప్రతిరోజు చక్కగా తయారయ్యి శనివారం రోజు పనులను ముగించుకొని ఆదివారం టైంకి చర్చికి వెళ్తాను. వెళ్ళిన కానీ ఏమవుతుంది? చర్చిల విషయాలు వింటుంది కానీ అవసరంలో లేదు, వింటాం లేదు. ఆదివారం శనివారం ఆదివారం భక్తి, సోమవారం నుంచి సీరియల్స్ పిచ్చి. బాగుంటుందంటావా? భర్త అన్నాడు కొలి వేసి యాత్ర 2 రోజులు దేవుడు వేసి యాత్ర అన్నాడా? 2 రోజులేమో మంచి గొప్పపడాలి. శనివారం పిల్లలు కలకపోయా, ఇలాంటి కొడుకురాను, అట్లాంటి సరదా తెల్లారి ప్రార్థన ఈ రోజు నుంచే మొదలుపెట్టి జాతర చేసి నువ్వు పొద్దున్న 6ంటికి వెళ్ళినా పూర్వం ఇచ్చేయాలి, నేను వంట చేసి రెడీగా పెట్టి చర్చికి వెళ్ళిపోవాలంటుంది. భర్త కూడా అట్టగే తెచ్చిచ్చేస్తున్నాడు. బాగానే ఉంది. సోమవారం అయితే ఎక్కడ ఉంది? ఎవరు ఇంట్లో అందరు రివర్స్ అయిపోతుంది. ఇంట్లో సీరియల్ మోత రేపు 10 అయిందాక సీరియల్స్. అప్పుడు భర్తకి నమ్మకం కలుగుతుంది ప్రార్థన మీద. అదిగాక ఇంట్లో మార్పు లేదు, భర్తలో మార్పు లేదు. పరిస్థితి ఉన్న భర్త మారుతున్నాడా లేదా? అయిపోయి మీద కాపలా 24 గంటల కాపలా, ఫోన్ కాపలా, ఫోన్ చెక్కింగు, చుట్టాల చెక్కింగు. ఏది మా ఆయన ఊరు వచ్చాడా అటుకెళ్ళి ఎవరు తగ్గించుకొచ్చాడు? ఫోన్లో తెల్లారి మిగితే చెక్కింగ్ చేస్తున్నాం. మరి ఇంట్లో మార్పు వచ్చిందా ప్రార్థనకి వెళ్ళినందుకు? లేదు. భక్తి ఉంది కానీ ఏం భక్తి? అది తాత్కాలికమైన భక్తి, కొద్దిసేపు భక్తి. ఆ భక్తి నీ జీవితంలో పనిచేసిందా? పనిచేయడం. నిజమైన భక్తి కలిగిన ఒక అమ్మాయి ఉంది, చర్చికి వచ్చింది. ఆ అమ్మాయి రావటం సైలెంట్గా మోమ ఆడున్న ఖాళీ స్థలం కూర్చోండి, ఎవరితో మాట్లాడదు. వచ్చిన కానించి నిండుగా ముసుకేసుకొని అడిగే పని మీద ఉంటుంది. ఏమని? అయ్యా నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు ఇచ్చావయ్యా, వీళ్ళ జీవితాన్ని నీ చేతిలో పెట్టావయ్యా. అయ్యా నా పిల్లలైతే ప్రార్థన చేసుకుంటున్నారు. నిజమే, వాళ్ళ అమ్మలా ఆ పిల్లలు కూడా వాళ్ళ అమ్మ మాట ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. నా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి, నా పిల్లలు కష్టపడి చదివించుకుంటున్నాం. నా భర్త నేను అయ్యా ఎక్కడ ముక్కలు చేసుకుంటున్నామయ్యా, పొలవేశామయ్యా, జొన్న మిగిలేటట్టు చేయ, మంచిగా అయ్యేటట్టుగా చేయ, ఒడ్డు మిగిలేటట్టు చేయ, తిండి గింజల కన్నా మిగిలేటట్టు చేయ, 2 ఎకరాలు వేసుకుంటున్నామయ్యా అని మూలలో కూర్చొని అడుగుతుందంట. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని ప్రతి సంవత్సరం ఒక 2 ఎకరాలు ఖచ్చితంగా రైతుకి కౌలు కరెక్ట్ కట్టడం వల్ల రైతు కూడా 2 ఎకరాలు ఏం చేస్తున్నాడంట? టంచిగా వీళ్ళకే ఇస్తాడంట, వేరే వాళ్ళకి ఎవరికి ఆ పొలము ఇవ్వడంట. మంచి పండే పొలం ఉంటుంది. ఆ 2 ఎకరాలు తప్పితే ఇంకెక్కువ వేసుకోరండి. ఎందుకంటే వాళ్ళకి మితిమీరి ఖర్చు పెట్టాలి, పెట్టుబడి ఎక్కువగా వీళ్ళకి తెలుసు. శాతం గారికి తెలుసు, కమలం గారికి తెలుసు. మరి చివరి పెట్టుబడి పెట్టాలి, ఎదురు 3 డబ్బులు ఖర్చు అవుతుందిగా. అందుకే తను చేసుకున్నంట ఇక 2 ఎకరాలతో ఫిక్స్ అయ్యి పిల్లలు చదివించుకుంటా ఉండాలి. 2 ఎకరాల మీద తిండి గింజలు మిగులుతాయి అంట, కౌలు కడతారంట, జొన్న మిగిలిందంట, పిల్లలు ఫీజులు పోసుకోవడం కూడా డబ్బులు. అప్పు మాత్రం పడతారు. డాక్రా గ్రూప్ ఒకటి మాత్రం నెల కట్టుకోవాలంట. ఇవి ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంది, పని చేసుకుంటుంది, మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది, పొలం పనులకి వెళ్తుంది. క్రమంగా ఉంటుందండి జీవితం. దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. తన 2 కొడుకులు మంచిగా చదువుకున్నారు. 2 కూతుళ్ళు మంచిగా చదువుకున్నారు, ఉద్యోగాల వయసు చేసేసి. అప్పుడు ఏసేని అడుగుతుంది, అయ్యా నా పిల్లలు ఉద్యోగాలు చేస్తే నా ఇల్లు నిండిపోతే నేను నెల నా పిల్లలకు వచ్చే జీతంలో 10% నీకు ఇప్పిస్తానయ్యా. నేను ఇల్లు పోయాను కానీ నా పిల్లల చేత ఇప్పిస్తానయ్యా, ఉద్యోగాలు అయ్యా. ఏసయ్యా నన్ను ఏం చేయమంటావు చెప్పని దేవాలయంలోకి వచ్చిన దగ్గర నుంచి అడిగే పని. ప్రార్థన విన్నాడా లేదా? వీని పిల్లల పరీక్ష రాస్తుంటే రాసిన పరీక్ష రాసినట్టుగా పిల్లలు ఉద్యోగాలు చేసేసిన 2 కొడుకులు ఉద్యోగస్తులు అయిపోయారు. స్తోత్రం. పోటీ పడేదారంట పిల్లలు కూడా. మగ పిల్లలు 2 ఎదురు పడ కూర్చొని చక్కగా అమ్మడు కష్టపడతాం, మనం చదువుకోవడమే మన పని చదువుకున్నారంట. అమ్మడు ఉద్యోగాలు స్థిరపరచబడ్డారు. అలానే చూసి చెల్లెలు కూడా ఏం చేశారు? వీళ్ళు చదువులేకున్నారు, వీళ్ళు కూడా కూర్చొని చదివారు. ఒక కిట్టు 4 ఉద్యోగాలు ఎక్కడ చెప్పండి. ఎంత
అద్భుతంగా ఉంటుంది. నీలం గారు అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏంటి, ఇంట్లోకి ఎలా 4 ఉద్యోగాలు వచ్చినాయి అంట ఒకసారి. ఏం చేసింది, పెద్ద కొడుకు సంబంధాలు వచ్చి అతను ముందు ఆడపిల్లలు పెళ్లి చేసినాక మీ పెళ్లి రాపి చేసింది కొడుకు. ఆడపిల్లల కోసమని ఆమె ఏం చేసింది, ఈ జీతాలన్నీ ఒక సాటు పెట్టి ఆడపిల్లల జీతాలు కూడా సాటు పెట్టి ముందు ఇల్లు బాగు చేసింది. ఇల్లు బాగు చేసి చక్కగా ఒక మంచి పిల్లలను చూసి ఉండబడి ఉద్యోగస్తులు చూసి పెద్ద కూతురు పెళ్లి చేసి ఇచ్చారు. ఎవరింటికి వెళ్ళింది పెద్ద కూతురు? అందరు దేవుని గట్టిస్తామని చెప్పండి. ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళిపోయింది, ప్రార్థనా పనులు ఇంటికి వెళ్ళిపోయింది, పెళ్ళి అయిపోయింది. రెండో కూతురు కూడా మళ్ళీ సంబంధం వచ్చేసారు. ఇవన్నీ నిజంగా జరిగింది, మీకు మనిషి కూడా చూపిస్తాను. ఆ పిల్లలు కూడా ఉద్యోగస్తులు వచ్చాడు, పెళ్ళి అయిపోయింది. ఇక ఎవరు మిగిలారు? మగ పిల్లలు, కొడుకులు మిగిలారు. అలా ఆయన అన్నాడంట, మా చెల్లెలు కూతురు చేస్తున్నాను పెద్దోడికి, మా చెల్లెలు కూతురు ఒక మాట కూడా మాట్లాడుతాయ్యా, ప్రార్థన చేసి పాస్టర్ గారి దగ్గర పెడుతున్న విషయం వాళ్ళు ప్రార్థన చేసి చెబుతారు, ఆ మాట మీద ఎంత పిల్లలు మనకి వచ్చే కోటలో మనం చూడాలి, అందుకని అని చెప్పి ఆమె పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎంతుందంట. దేవుడు బయలుపరిచాడు, ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకమైన పిల్లల పాటగా ఇంటికి వచ్చింది. ఆమె రైల్వే పోలీసులు తెలుసుగా మీకు, ఆ ఉద్యోగంతో నా వచ్చింది. రెండో కొడుకు అంటే ఇప్పుడు ఇంట్లో 8 ఉద్యోగాలు అయిపోయినాయండి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇంటి నిండా ఆనందమే ఆనందం. ఈ సౌభాగ్యము మెండ బంగారమే. కూలికి వెళ్ళే సౌభాగ్యం, మౌనం కూర్చునే సౌభాగ్యం, చర్చిలో రాగానే కుర్చీలో కూర్చోమని కుర్చీ వేస్తున్నారు. గుడికి దశభాగాలు ఇచ్చే సౌభాగ్యం అయిపోయింది. ఎంతెంత సౌభాగ్యంగా దశభాగం అంటే 30,000 ఉందంట నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత చేతాలు 30,000 చర్చిలోకి అందరూ ఉద్యోగస్తులు. ఇప్పుడు చెప్తున్నా, నీ ప్రార్థన కరెక్ట్గా ఉంటే కార్యం జరిగిందే జరగదా? మరి 2 రోజులు ప్రార్థన చేసి మిగిలిన రోజు సీరియల్ చూసి అమ్మాయి ఇంటే ఎట్టుంది? భర్తలో మార్పు లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పిల్లలిద్దరు చెడిపోయారు, కుటుంబ పరిస్థితి బాగాలేదు, పిల్లల్ని కాపలా పెట్టింది భర్త మీద ఇంకేం బాగుపడుతున్నాడు, అయిపోయింది జీవితం. సౌభాగ్యం కుటుంబం వర్తిల్లిపోయింది. చెప్తున్నా, ఇప్పుడు దగ్గర కూడా రోజైన యూరోపం ఎలాంటి వాడంటే గుడే, పేరుకి గుడే, గుడి కాడకు వచ్చి ఆ తండ్రిని పొందాలని వెళ్ళిపోయి రకం అన్నమాట. పూర్తి భక్తి జీవితం అనేది యూరోపంలో లేదు. నిజమైన దైవజనుడు వచ్చి చెప్తున్నాడు వాక్యం, అయ్యా ఈ బలిపీఠం పగిలిపోతే, ఈ బలిపీఠంలో కూడా మీరు చేసే అర్పణలన్నీ వ్యర్థమైపోతే దేవుడు చెప్పాలని చెబుతున్నాడు. ఎవరు వీడు? మన గుళ్ళోకి వచ్చి మన గుళ్ళో మనం ఉందంటారా? వీడంతా చదవడు పట్టుకోవడానికి చీకటి లేపాడు. ఈ చెయ్యంత ఏమైపోయింది, ఎండిపోయింట, కర్రెళ్ళు అయిపోయిందండి. చెయ్యి కర్ర మాదిరి, రాయి మాదిరి అయిపోయిందా? చెయ్యికి ఎలా మిగులుదా? రాయిలు అయిపోయింది, చెయ్యి ఎట్టగా ఉండిపోయింది. అప్పుడు అంట, అయ్యో నువ్వు నిజమైన దైవజనుడు కదయ్యా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, మళ్ళీ నా చెయ్యిని మామూలుగా చెయ్యయ్యా, నీ దండం పెడతానయ్యా, అయ్యా అయ్యా వెళ్ళిపో బాబు, దైవజనుడా నా చెయ్యి పుట్టుకో దైవజనుడా అని ప్రార్థన చేస్తానంట. యెహోవా అడుగుతా ఉంటే అప్పుడు అక్కడ ఉండి ఆయన అన్నాడంట, దైవజనుడు సూచన మేరకు ఇది బద్దలైపోతాను ఎదురు తిరిగినందుకు దేవుడికి కోపం వచ్చేసి అప్పుడు మళ్ళీ ఈ బద్దలైపోతాన్న వాడే ప్రార్థన చేశాడంట, అయ్యా ఈ ఒక్కసారికి మన్నించి ఆ చేతిని మళ్ళీ మామూలుగా చెయ్యి ప్రభా అంటే ఆ గట్టిపడిపోయిన చెయ్యి ఇప్పుడు మామూలు అయిపోయింది. చదువునప్పుడు ఎవరు వచ్చింది చదువు. అప్పుడు రాజు, నా చెయ్యి మునిపుడి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను చాలా మునుపు వల్ల అయిపోయిందా లేదా? ఇప్పుడు గట్టిస్తామని చెప్పండి. నేను రోగములన్నీ పోయి మునుపు వల్ల మీరు బాగైపోతుంది కాక గట్టిగా ఆమేన్. చిన్నమంగా భయపడకూడదు బైబిల్లో ఉంది. ఎంతమంది కాదు, 2 3 నా నామమున ఎక్కడ కూడితే స్వస్థత గురించి చెప్పుకుంటున్నాం మనం. ఏదో కుష్ఠవ్యాధి పోయిందా? ఇప్పుడు చెయ్యి బండమారిపోయింది, చెయ్యి ఏమైంది? బాగైందా? దేవుడు స్వస్థపరిచాడా లేదా? మరి స్వస్థత కావాలి అంటే నువ్వు కూడా యెరొబోములాగా అయ్యా నన్ను క్షమించని అడగాల వద్దా? యెరొబోము అన్నాడా లేదా? అయ్యో తప్పైపోయింది అయ్యా, దైవజనుడా తప్పైపోయింది, దేవుడిని క్షమించమని అడుగు. మీరు అడిగిన కొన్నిసార్లు దేవుడు అడగవు. దైవజనుడు ప్రార్థన చేయాలి. శాంతం బాగపోతే హాస్పిటల్ కొడుకుంటే అమ్ముడు పరిగెత్తుకు వచ్చింది. అప్పుడు ఇల్లు కొత్త అంత పరిచయం లేదు శాంతంతో నాకు. అమ్ముడు పరిగెత్తుకొచ్చి అన్నదే, ఆంటీ
నాకు పిచ్చి మొక్కలు అందరూ చెప్పారు, ప్రార్థన చేయండి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిందని అన్నానంటే మమ్మల్ని నేను పక్కన నువ్వు ఏడుతుంది కూర్చొని కథంతా అసలు ఎవరిలా పిల్ల నేనేమో పంజాబ్ డ్రెస్ వేసుకోకుండా ఒకడేమో పిచ్చి డ్రెస్ వేసుకుంటాను అమ్మా, కావాలంటే ప్రశాంతం ఉందని వేసుకుంటాను. అట్లా ఉంటే అమ్మాయి వస్తా కట్ట వచ్చేది ఆన్లైన్ పాత్ర కూడా మొదలైపోయింది. అమ్మలు రేపు వస్తాలే లేదు కాదు కూడా అంటే నువ్వు రావాల్సిందని కావాలి. అయ్యగారు బండి చేసి ప్రార్థన చేస్తాను, ఆన్లైన్లో లేరు పాట పాడుతున్నా, అందరూ పాడుతున్నారు పాటలు, ఆన్లైన్ పాత్రతో పరిగెత్తుకుంటే నేను చేస్తాను. శాంతమ్మ వెతుకు నోట్లో పెట్టుకుంటున్నావు నోరు శాంతం సతాను శక్తి నోరు చేసింది. సతాను శక్తి నోరు మొత్తండు కావడం చేయబట్టేసి కదా పీకేసిందా లేదా? సైతం పట్టేసింది. నిజం చెప్తున్నా, సైతం ఉండే ఏమన్నదో, సైతం ఉండే బలహీనపరిచేది సైతానే, మనుషులు కాదు. సాతాను శక్తిని కళ్ళారా చూసే అనుభవాలు ఎన్నో. నా కళ్ళు మూస్తే దర్శనమిచ్చే దేవుడు అండి నా దేవుడు. నేను నా తండ్రి దగ్గర యథార్థంగా లేకపోతే దర్శనాలు వస్తాయా? తండ్రి దగ్గర యథార్థంగా నేను అనుకోకుండా నా ఇష్టానుసారంగా బతితే మీ దగ్గర ఇట్లా మా ప్రకటించడానికి అర్హత ఉంటుందా? ఏమన్నా నీతిగా లేకపోకుండా నా ఇష్టానుసారంగా నేను బతికితే దేవుడు బయలుపరుతాడా? చేయగానే స్వస్థిస్తాడా? ఏమా ఎవరికి రోగం వచ్చిన కూతురు బలహీనత మమ్మీ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకుంటున్నాను, మాస్టర్ గారు బాగా పోయిన ప్రార్థన చేయండి అంటాడు. ఊరిని అంటారండి అమ్మ ప్రార్థన చేసుకోండి, మా నాన్న చేయమ్మా ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే వెళ్తాను, ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ఏర్పాటు తెరండి, నేను మీ అందరూ ప్రార్థన చేసే శక్తి నాకు ఇచ్చాడు అంటే నిజంగా దేవుడి కృప కదా. దేవుడు ఎంత పని ఇస్తే మా అమ్మది నిన్ను ఎంఏ చదివించి బిఈడి చదివించి ఎంత చదివించాడు, ఉద్యోగం చేయట్లేదు నువ్వు అంటున్నా. అమ్మ కాదు, నువ్వు ఉద్యోగం చేయట్లా, నేను కష్టపడి చదివించావు నిన్ను, నువ్వెందుకు పని చేస్తావు? దేవుడు ఉద్యోగం చేయకుండా పనిని దేవుడి పని మీద పరిగెడుతున్నావు అని అంటారు. నా దేవుడి పని ఉత్తమమైంది, డబ్బు లేకపోయిన పర్లే, ఏమి లేకపోయినా పర్లే, నువ్వు ఎంత ఉన్నతంగా బ్రతకాలి, నేను ఉద్యోగస్తురాలకు బ్రతకాలి నేను కోరుకున్నాను అన్నమాట. మా అమ్మ అన్నిటికైనా గొప్ప పని నా దేశం. నేను ఎంఏ వీడు చేసి ఆంధ్ర చదివించాడు కోట్వాడు. మా అమ్మ మా నాన్న వ్యవసాయదారుల కుటుంబం. తెల్లారులైతే మా నాన్నకి శాంతం పడి చూసి ఎంత ముసుకున్నాడో. వ్యవసాయదారులు ఇల్లు గొడ్డు బాధ వ్యవసాయం చూస్తే అది సంతోషం ఆనందం. మరి ఎందుకు చెబుతున్నానంటే అంతటి బాధలో శాంతం పడుకుంటే వెళ్ళి ఊరికే చేసి ప్రార్థన చేస్తూ ఉంటే సంతోషిస్తున్న మీద తిరగబడి కొబ్బరి నూనె అంకులు కొబ్బరి నూనె ఏంటంటే ఇప్పుడు ఇచ్చారు, కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేసింది చేసి ప్రార్థన చేయగానే నేను రాగానే అమ్మిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను శక్తి ఉండబట్టి వెళ్ళిపోయిందా లేదా? అందుకే దైవజనుడు అవసరం ఉందా? ఉందే. దైవజనుడు ప్రార్థన కావాలా? ఇప్పుడు శాంతం గురించి దర్శనాలు వస్తున్నాం, బాగాలేదంటే ముందే పోయిపోతుంటాడు, అమ్ముతూ చెబుతూ ఉంటాడు. అమ్ములు కళ వచ్చింది, అమ్ములు అమ్మకు చెప్పు ప్రార్థన చేసుకోమను, బలహీనత రాబోతుంది, ఇదిగో ఇది జరగబోతుంది, అమ్ములు చిన్న పడ్డాడు మన కళ్ళలో. నేను అమ్ముతో మాట్లాడుకుంటాను ఉంటాను ప్రతిరోజు, నాకు ఏ దర్శనం వచ్చినా. అంటే ఒక్కొక్క కుటుంబాన్ని గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీరంతా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ గురించి నాకు చెప్తారు. మీరు రాకపోతే చెప్పడం, మీరు ధైర్యం ఇక్కడికి వచ్చి నమ్మకం అంటారు కాబట్టి ఇక్కడ కూర్చున్న మీపై ఆయన కృపను బట్టి మీ గురించి మాట్లాడుతున్నాడు. అవునా కదా? మరి ఇప్పుడు మనం అందరం నమ్మాలా వద్దా? దేవుడిని నమ్మి దేవుడి వైపు చూడాలా వద్దా? దేవుడు కార్యాల కోసం ఆశపడాలా వద్దా? స్వస్థత అంటే స్వస్థత చేయగలడా లేదా దేవుడు? మరి ఎండిపోయింది ఏదో పంపు చేయండి, ఏం చేశాడు ఆయన? దైవజనుడు ప్రార్థన చేస్తే ఎండిపోయిన చేయి మామూలు చేయకపోయిందంట. దేవునికి స్తోత్రం. ఇంకొకరిని చూద్దాం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను పుట్టినందున అది బహు చదవాలందరూ జబ్బు పడింది. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతయు నేల నుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తులకు వచ్చిన కానీ అతను సమ్మతింపక వారితో కూడా చదవండి. సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులను గుసగుసలాడటం చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో
ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతను భోజనము ప్రార్థన చేశాడు. బిడ్డ బతికిందా చెప్పండి? బతకలా. మరి ఎందుకు బతకలా? ఆ బిడ్డ ఎట్లా పుట్టిన బిడ్డ? పాపంతో పుట్టిన బిడ్డ. ఈ పాపం బిడ్డని బతికించమని అడిగితే దేవుడు వింటాడా? ఒక అబ్బాయి అంట బ్యాంకును దోసుకొచ్చాడు. బ్యాంక్ అంటే ఏటీఎంలో కార్డు పెట్టి డబ్బులు తెచ్చాడు. దాన్ని పక్కన కొట్టి డబ్బులు తెచ్చాడు. డబ్బులు తెచ్చిన కానీ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏసయ్యా పోలీసులు నన్ను పట్టుకోకూడదు చూడయ్యా, ఈ డబ్బులు నాకు కావాలయ్యా అంటే దేవుడు వింటాడు అక్కడ ప్రార్థన? ఏమో వింటాడా? చెప్పండి, మీరు చెప్పండి. తప్పు చేసి వచ్చి బ్యాంకు లూటింగ్ చేసి వచ్చి ఇంట్లో డబ్బులు పెట్టుకొని, అయ్యా నన్ను పోలీసులు దొరకకుండా కాపాడు, ఈ డబ్బులు నాకు కావాలి, నాకు ఎంతో అవసరం, నేను పని పాటు చేయకుండా ఈ డబ్బులతో కమ్మలు తింటాను, రోజు బిర్యానీ తింటా, ప్యాకెట్ ఆడతా, నన్ను దీవించయ్యా అంటున్నాడు. దేవుడు వదిలిపెట్టారా? బ్యాంకు లూటింగ్ చేసిన సంగతి కమ్మగా సీసీ కెమెరా వైరుతో సహా నీట్గా పెట్టాడు. డేసే పెట్టాడు. వైరు చెదిరిపోతే లైన్ చేసి మరి చూసేటట్టు పెట్టాడు. పోలీసులు ఎమ్మటే ఎంక్వైరీలో ఫస్ట్ ఏం వస్తారు? సీసీ కెమెరాలు వస్తారు. సీసీ కెమెరాలు ముక్కు మాస్కులు తీసుకుని పెట్టిన రోజులు పెట్టేస్తున్నారు. ఎక్కడ అదే వెళ్ళాడు. అందులో అన్ని సీసీ కెమెరాలే కదా, తెలియకోకుండా రూట్లో ఎక్కడ దాకా వెళ్ళింది కూడా తెలుసుకోవాలి. అట్లా పట్టుకొని ఎక్కడున్నాడో వెతికితే కమ్మగా రోడ్లు, ఆ రోడ్ సీసీ కెమెరా ఇంటికి చూపిస్తున్నాను. వీడు దొరకట్లేదు అనగానే వీడు పోయాడు. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే పలానా కూడా నాకు ఫ్రెండే చెప్పేసాడు. పట్టుకున్నాను. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టి పడతా ఉంటే వదులుతూ ఉంటే, అయ్యా నిజమేనయ్యా, తీసేనయ్యా, ఇంట్లో నేనేమి వాడుకోలేదయ్యా, అయ్యానయ్యా అంటే, అరే బ్యాంకులు నువ్వు ఖాళీ చేసి ఏటీఎం పగలగొట్టావు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష. ఏం దేవుడు అమ్మ నువ్వు ప్రార్థన చేసే దేవుడు? నన్ను పట్టించాడని దేవుడు? నువ్వు ప్రార్థన చేస్తాను అన్నామంటే ఊరుకున్నాను అమ్మని అన్నాడు. అరే దేవుడు తప్పు చేయని వాడిని క్షమిస్తాడురా. ఇట్లాంటి తప్పులు చేస్తే దేవుడు క్షమించడు అబ్బాయి, తప్పు అబ్బాయి, దేవుడు అనుభవకరా. నేను జైల్లో నుంచి ఎట్టగొట్టి విడిపించి అతను అక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అన్నామంటే చంపి అతను బయటకు వచ్చినాము. నేను అక్కడ ప్రార్థన చేసి పాపం చేసి నన్ను కాపాడయ్యా కాపాడయ్యంటే కాపాడబడ్డ ఎవరు? పాపానికి వచ్చి జీతం ఉంటుంది ఏంటది? అవునా? పాపానికి వచ్చే జీతం ఏంటి? నెలంతా ఉద్యోగం చేస్తే ఇచ్చే జీతం ఏంటి? డబ్బు. జీతం ఏమిటి? నెలలో వచ్చేది డబ్బు. కష్టపడితే అప్పుడు ఏంటి? మరి ఎక్సలమెంట్గా పాపం చేస్తా, కనపడిన 4 ఏళ్ళ పిల్లలు తీసుకెళ్ళి పాడు చేసి చంపేస్తా. ఎంత దూరం! 4 ఏళ్ళ పిల్లల్ని చంపేశారండి. అంత కామతో ఉంటారు. అందమైన పిల్లలు రోడ్డు మీద ఉండే రోజులేనా? ఎలా ఈ బుడి పిల్లలు బడికి అందరూ చోటు ఉండే రోజులేనా? చిన్న పిల్లలు, సైకిల్ పిల్లలు ఇద్దరు చేయి కొట్టుకోనంట బడి కాడ నుంచి వస్తున్నారంట. పిల్లలు 6వ తరగతి, తెలియదు 4వ తరగతి. 6, 4 సైకిల్ గురక వేసుకునే ఉండాలి. సోగ్యం బయట కనపడి ఇంట్లో పిల్లలు. ఆ పిల్లలు వస్తూ ఉంటే సడన్గా కాలు లాగినంట, డోర్ లాగేటంట పిల్లలిద్దరు ప్రార్థన. ఎందుకు ఏమైపోయిన పిల్లల చోట కనపడ్డారా? లేదండి. ప్రార్థన లేని చోట కంచె లేదు పిల్లలకి. తల్లి ఏం చేయాలి? తెల్లవాళ్ళు రేపు మొదటి జాములు లేచి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అందమైన కూతుళ్ళు, డాలి లాంటి కూతుళ్ళు ఉన్నారంటే కూతురు చక్కగా ఉన్నది సొంతకి. వీళ్ళున్నారు, వీళ్ళు చూస్తే ముద్దుగా ఉంటుంది, పొట్టలు చూస్తే ముద్దుగా ఉంటుంది. మనం తల్లులుగా మనకు ముద్దుగా ఉంటుంది. తాగుబోతులకు ముద్దుగా అట్లా కామకు కళ్ళయ్యే ఈ పిల్లలు విడిచిపెట్టరు. వాళ్ళకి రక్షణ కంచి కావాలంటే తల్లిగా ఏం చేయాలి? అయ్యా నా బిడ్డ చుట్టూ కంచెయ్యా, ఎవరి గంటలో పండిపోకయ్యా, నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను రక్షించయ్యా అని ప్రార్థన చేయాలి. అప్పుడు నీ బిడ్డలకి క్షేమం ఉంటుంది. ఈ రోజుల్లో టీవీలు, ఫోన్లు వచ్చినాక ఫోన్లో విడిగా ఏది కావాలంటే అది చూడచ్చు. ఫోన్లో చూడకూడదు కూడా. దుప్పట్లు ముసుకేసుకొని పసిపిల్లలు ఉంటున్నారు. ఎవరి పిల్లలు, మగ పిల్లలు ఉన్నారే ఫోన్లు అట్లాంటివి చూసి పాడైపోయి చిన్న వయసులోనే పాప పనులు చేయాలనిపిస్తూ ఉంటారు. తల్లిగా, తండ్రిగా నువ్వేం చేయాలంటే నిరంతరము
దేవుడికి ప్రార్థన చేయాలి. యవనేచ్ఛల వైపు నీ కొడుకు కూతురు వెళ్తున్నారేమో ప్రతి క్షణం పరీక్ష చేసుకుంటూ ఉంటారు. పిల్లలను కూడా ఈ రోజుల్లో బ్రతకని బట్టల్లో ఘోరమైన రోజులు వచ్చేస్తున్న యుద్ధ సమాచారం వింటున్నారుగా. పాకిస్తాన్లో అంట మన ఈ మధ్య జరిగిన యుద్ధం అప్పుడు ఒక తల్లి అంట పిల్లల్ని కవిట్లో పెట్టుకొని గొయ్యి దూకొని గోతిలోకి దూరి ఆ పైన రేపులు వేసుకొని అట్టగే కూర్చోమన్నట 3 రోజులు పిల్లలు ఆకలి ఏడు చెప్తూ సమస్యపోయారు. తల్లి కూడా మళ్ళీ ఇప్పటికే దాంట్లోనే ఉండిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత రేపు ఎండ ఏడమని రేపు లాగారంటే 3 సోదరు చచ్చిపోయిన పామాలో ఉన్నారు. 3 తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసి సెలైన్లు పెట్టి ఆ 3 బతికించారు. ఏంటి రేపు ఉన్నారంటే యుద్ధం ఆపేడినయ్యో మీకు దండం పెడుతున్నాయో యుద్ధం చేయబాకయ్యా అని తల్లి వచ్చింది. తల్లి ప్రార్థన అక్కడ నుండి కూడా సాయి బైబిల్ ఏసైనా నమ్ముకుందంట. ఏసైనా నమ్ముకుని సాకలో బైబిల్ కూడా తర్వాత తీశారు. బొక్కలో ఉన్న బైబిల్ లోపల బైబిల్ ఉండబట్టి నా పిల్లలు బతికారు. ఆ పిల్లలకి ఏమన్నా అయ్యిందా? పిల్లలు బతికించాడు, తల్లిని బతికించాడు. దేవుడు కట్టిన చెప్పండి. బైబిల్ ఎంత గొప్పదో చూసారా? అందుకే బైబిల్ విషయంలో ఎప్పుడు శ్రద్ధ చేయవద్దు. స్వస్థత గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడైతే ఇప్పుడు చదువుకున్న దానిలో దావీదు మహారాజు తన కొడుకు కోసం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. నా కొడుకును బతికి అయ్యా అంటే బెత్షెబాతో పాపం చేసి నువ్వు పెట్టగాని ఆ కొడుకును బతికిమంటే దేవుడు అనుకుంటాడా? పొరుగు వారి భార్యను తెచ్చుకున్నావు, ఉరియాని యుద్ధంలో పెట్టి చంపేశావు. దేవుడు అందుకే నీ కుమారుని నేను బతికిను, నీ కొడుకు నేను చంపేస్తాను చంపి. దావీదు కూడా ఏమన్నా అన్నాడా? ఏమీ అన్నా. భయపడిపోయి దావీదు పర్లేదు దేవుడు తీసుకున్నాడు. లేచి స్నానం చేసి చక్కగా అన్నం తిని మళ్ళీ 5 కళ్ళు అయినా చేసుకున్నాడు. మన పాపాలను బట్టి మనకు జరిగిందని దావీదు గ్రహించి మౌనంగా ఊరుకున్నాడు. అందుకే మన పాపాలు ఎవరి మీదకి వెళ్తే చెప్పాలి. హృదయాలు నువ్వు తప్పు చేస్తే హృదయాలు. తల్లి తప్పు చేస్తే ఆడగల, తండ్రి తప్పు చేస్తే మగగల. తల్లి తప్పు చేసిందనుకో ఆ తప్పంతా ఆడగలడు. తండ్రి తప్పు చేసాడు ఆ తప్పంతా మగగలడు. తల్లి ప్రార్థనాపదాలైతే పిల్లలందరూ క్షేమంగా ఉంటారు. మొక్కలైనా ఆడపిల్లలైనా. పాపాలు మాత్రం తల్లి పాపాలు ఆడపిల్లవాళ్ళు, తండ్రి పాపాలు కొడుకు వాళ్ళు వస్తాడైనా. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? దావీదులాగా తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి దావీదు అన్నాడు, అయ్యా నిజమే నేను తప్పు చేసే, పరిశుద్ధాత్మ మాత్రం నాలో నుంచి తీసేది అయ్యా. 51 కీర్తన దీన్ని ఒక్కసారి చదవండి. ఒక మాట 51 కీర్తన 51వ కీర్తన కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానా? 10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును తర్వాత చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను నీ పరిశుద్ధాత్మలో నా యొద్ద నుండి ఏం తీసేస్తున్నాడు అంటే తప్పు చేస్తే ఏం తీసేస్తాడు మనలో నుంచి? పరిశుద్ధాత్మ తీసేస్తే నీ మీద సైతం దాడి చేసి బాప్తిజం తీసుకున్నప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ నీళ్ళు. ఆ బాప్తిజం తీసుకున్నప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే నీ ప్రార్థనలు దేవుడికి వినపడవు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? ఏటి కోసం చెప్పుకున్నాం? స్వస్థతలో. నీకు స్వస్థత కావాలి అంటే ఏమేం చేయాలో చెప్తున్నా మీకు. కుష్టి వ్యాధిగ్రస్తులు అయితే మొక్కి ప్రభా నన్ను క్షమించు అని అడిగాడు. చదువుకున్నాం ఇప్పుడే మన వాక్యంలో. ఎవరో బాగున్నాడు రాజు కదా అని గర్వంతో పాస్టర్ గారిని తిట్టాడు. ఒకవేళ నువ్వు కూడా ఎప్పుడైనా పాస్టర్ మనం తిట్టేవేమో జ్ఞాపకం తెచ్చుకొని క్షమించమని అడిగితే అప్పుడు ఎవరో బాబు చెయ్యి గట్టిగా అయిపోయి చెయ్యి మామూలుగా అయిపోయినట్టుగా మామూలు ఉంది. తర్వాత 3వ వాక్యం చదువుకున్నాం ఇప్పుడే. దావీదు మహారాజు తన కొడుకు విషయంలో బతికించమని 8 రోజులు ఉపవాసం ఉన్నాడు. బతికాడా? తప్పు చేశాడు కాబట్టి కొడుకు శిక్ష పడింది. తర్వాత టైం సరిపోతాడు. అభిమేలెకు కొరకు ప్రార్థన చూద్దాం. ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయం 19, 18, 19 వచ్చిన అందున్నాను. ఆదికాండము 20వ అధ్యాయం 19, 18, 19 నేను చదవనా? 18 చాలే. ఎలాగనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉంచేసాడంట. సార్ దేవుడు కోపం వస్తే గర్భాలు ఏం చేస్తాడంట? ఒక ఇంట్లోనంట 3 కోడళ్ళు ఉన్నారంట. పేరు చెప్పడం మా ఊరు జరిగింది.
పెళ్ళయిందంట. 3 కొడుకులంట, కూతురంట. ఒక కూతురు చక్కగా 3 అమ్మాయిలని అంటే 10వ తరగతి అవడమే పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి పిల్లలైతే చక్కగా 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉంటారంట. కానీ 3 కూతుళ్ళకి పెళ్ళయింది, 3 కొడుకులకి పెళ్ళయింది. కానీ పిల్లలు ఉన్నారండి. ఎందుకంటే దేవుడు ఆ గర్భాలను ఏం చెప్పాడు? ఆయన పూజంటే తీసేవాడు ఉన్నాడండి. ఎలా ఆయన పూజించాడంటే గర్భం తెరవబడదాక ఆయన వ్యక్తి తెలుసుకుంటాడు. వృద్ధులైన శాల గర్భాన్ని దేవుడే పూజించాడు. ముసలితనంలో దాన్ని ఓపెన్ చేశాడు, అప్పుడు కొడుకు పుట్టాడు కదమ్మా. రాహేలు విషయంలో కూడా దేవుడు గర్భాన్ని తెరిస్తేనే రాహేలు గర్భం తెరవబడింది. రాహేలుకి ఎందుకు వచ్చిందో తెలుసా? గర్భం ఎందుకు వచ్చాడు తెలుసా? అసూయ ఎక్కువ. పైకి ఏమో మామూలుగా మాట్లాడిద్దంట. అలా అక్కయ్య చూసి ముద్దుకుంటాడు. అలా అక్కయ్యకి పిల్లలు రేతి మీద ఒకడు, భుజం మీద ఒకడు, కడుపులో ఒకడు, ఈ సంకలో ఒకడు, ఈ సంకలో ఒకడు, బయట చెక్కు ఒకడు పట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. ఒక ఆడపిల్ల తిరుగుతుంది. ఆ పిల్లలు ఎప్పుడైనా ఎత్తుకోపోతే అలా అక్కయ్య మంట పడ్డా మొగుళ్ళు వస్తున్నా సార్ అప్పుడు కూడా వస్తున్నా అంటారు. అక్కయ్య ఈ పిల్ల ఏం చేస్తుంది? అక్కయ్యని చూసి అసూయ పడుతున్నాడు. అక్కయ్య ఏంటి ఎంతమంది పిల్లలు ఉంటే పుష్కరానికి అన్నాడు. అసూయ పడేవాడు దేవుడు ఆశీర్వదిస్తాడు. రాయలమనేమో భర్త బలే ప్రేమిస్తున్నాడు. ఎంటే కొనుక్కొచ్చుతున్నాడు. బంగారం డైమండ్ రోజులు చేతులు ఎంత బంగారం నెల వేస్తుంది. అన్నీ ఉన్నాయి. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేకపోవడం ప్రధాన కారణం ఏంటంటే రాయలకి అసూయ. ఏం అసూయ అంటే ఎవరైనా పచ్చని బట్టలేదు వారలేదని, ఎవరైనా మంచిగా ఉంటే చోట ఊరుకోలేదని. వాళ్ళ నాన్న గృహదేవతల బొమ్మలకి మొక్కుకొని ప్రార్థన చేస్తుంటే మా నాన్నకు గొప్పకి ఈ బొమ్మలే కారణమైన 4 బొమ్మలు సంకల పెట్టి తెచ్చేసుకున్నాను. ఆ 4 బొమ్మలు దెయ్యాలని తెలియదు. దెయ్యాలను తెచ్చుకొని సంకల పెట్టుకొని తెచ్చుకోండి. దేవుడు ఎట్టా కొట్ట కృప చూపిస్తాడని కృపామయుడని దేవుడు వైపు చేతులేక్కలా విగ్రహాల వైపు చూసింది. నేను విగ్రహాన్ని మొక్కితే నా బిడ్డ అనుకుంది. మా నాన్న ఇంట్లో ఎత్తిపోతలుగా ఉంది, ఎంత ఆశీర్వాదం ఉంది. ఈ 4 బొమ్మలు ఎత్తుకెళ్ళిపోతే నేను నా భర్త గొప్పలు అయిపోతాను అనుకుంది. 4 బొమ్మలు గురించి నేను ఇక్కడ సంకల పెట్టి తీసుకొచ్చేసి ఒంటి మీద పెట్టుకొని దాని మీద కూర్చొని నాన్న నేను కడగా ఉన్నాను, నాన్న నాకు డేట్ వచ్చింది, నేను లెక్కకూడదు, వెళ్ళిపోతు నన్ను ఎక్కదు. అలా నా బొమ్మలు తెచ్చేసారా మీరు? నా బొమ్మలయ్యి అంత పడిపడి ఎదుగుతున్నారు. ఎక్కబడినాడు ఎవడైతే నీ బొమ్మలు తెచ్చాడు? బొమ్మలు తెచ్చినాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. బొమ్మలు తెచ్చినాడు దేనికి పాత్రుడు అంటాడు? మరణానికి పాత్రుడు ప్రకటించాడు యాకోబు. అట్లాగే పిల్లలు కొట్టకోకుండా ఆగిపోతాను అంటే నిజం చెప్తున్నారు. వెళ్ళారా 4 బొమ్మలు వేసి కూర్చోండి. వెళ్ళిపోయాడు నాన్న. వెళ్ళిపోయినా కడుపు వచ్చింది. కడుపుతో ఉండి ఆ బిడ్డ ముందు పడుకుంటే ఉంటాడు ఆల్రెడీ. రెండోసారి గర్భిణీతో ఉన్న పిల్ల వాళ్ళ నాన్న బొమ్మను తెచ్చినందుకు ఆ బిడ్డ కంటానే అసూయ చేత రాజేలు అక్క మీద అసూయ పట్టడానికి దేవుడు పోనీలే అని ఒక పెట్టించాడు. రెండోసారి దొంగతనం చేసింది బొమ్మలు. ఆ బొమ్మలు తెచ్చుకొని ఇంట్లో పెట్టినందుకు విగ్రహాలు ఆశ్రయించినందుకు ప్రాణం ఉందా అంజనా? వాటి అమ్మకి అయితే దేవుడి కార్యాలు ఎంత గొప్పవంటే అద్భుతాలు చేసే దేవుడు కదా, ఆలోచనకర్త కదా, బలవంతులకు దేవుడు కదా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయనకు సాధ్యమైందంటే ఏది లేదు. మరి దావీదు బిడ్డను చంపేసిన దేవుడు. ఇక్కడ మనం చూస్తే మరి శారవ గర్భాన్ని మూసి ఉంచాడు. తర్వాత ఆయన కావాల్సినప్పుడు మరి బిడ్డలు పుట్టాలన్నా ఎవరెత్తారంట? బిడ్డలే కావాలి. బిడ్డలు కాబట్టి ఎవరెత్తారంటే అందుకే ఆయన పాదాలు వ్రతపడతాం. బుధవారం ప్రారంభం, శనివారం మధ్యాహ్నం జరుపుతాం. అమ్మ రావాల్సిన రండి. రోజు 1 గంట నుంచి 2 దాకా జరుపుతున్నాం. మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు కదా, మీ కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేసుకోవచ్చు. సేపు 1 గంటే జరుపుతున్నాం. ఆ పిల్లడు గంట అంటే గంటేనా? మీ అందరి కోసం చెప్తాం మేము ప్రార్థన. మిత్రమైన అయ్యగారు నేను తిన్నాం చేస్తున్నాం. ఇప్పుడు మీతో చెప్తున్నా, ప్రతి దినము దేవుడిని అడిగితే కార్యాలు ఇంకొక రిఫరెన్స్ ఉంటాయి మీకు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము స్వస్థతల గురించి మాట్లాడుకుంటాం మనం. చూడండి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 వచనం కూడా 46 చదవండి మొదలుపెట్టి. వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి తీమయ్య కుమారుడు బర్తిమయ్య గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు.
వేయ మొదలుపెట్టారు. ఊరకుండమని అనేకులు వారిని గద్దించి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని నిలువమని పిలువుడని చెప్పగా వారు గుడివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొను, ఆయనను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాడు. యేసు నేను నీకేమి చేయకూరుచున్నానని వారు అడుగగా ఆ గుడివాడు బాగుందా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో. అందుకు యేసు నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట వెళుతూ ఉండగానే చూపు వచ్చేసిందా? దేవుని స్తోత్రం. అడిగినందుకు చూపించాడు దేవుడు. పుట్టిగుడ్డోడి కళ్ళు ఎప్పుడు ఇస్తారా? డాక్టర్లు ఏమైనా కళ్ళు తెప్పిస్తారమ్మా? కొడతానే కన్ను గుడ్డైపోయింది అనుకో, ఏ డాక్టర్ వల్ల కాదు. పోలియో వచ్చినోడు కాళ్ళు తెప్పిండి ఏ డాక్టర్ వల్ల కూడా పరమ డాక్టర్ అనేసేది. మీకు స్వస్థత కావాలంటే ఏదైనా బుజ్జైనా నాకు తిట్టడానికి నాకు బెండి అయ్యాను బుజ్జి అడిగిందంటే విశ్వాసంతో అడగాలి. గుడి భిక్షకుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు కుమారుడా దాటుకోవాకయ్యా, అయ్యా. నువ్వు కూడా ఈ మధ్యాహ్నం ఏమని అడగాలి? దావీదు కుమారుడా దాటుకోవాకయ్యా, నన్ను దర్శించవా, నన్ను స్వస్థపరచవా ప్రభువా, వెళ్ళిపోవాకయ్యా, నేను మందిరంలో ఉండగానే నన్ను ఒక్కసారి కాకయ్యా, నా రోగాన్ని తీసివేయ, నా కుటుంబంలో వచ్చిన సమస్యలు తీసివేయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగితే దావీదు కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. మన దావీదు కుమారుడు యేసయ్య నిన్ను చూస్తా ఉన్నాడు. నిన్ను చూసి నీ కార్యాలన్నీ జరిపించడానికి సిద్ధహస్తులుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గుడి భిక్షకుడు ఏమని ప్రార్థన చేశాడు? ఒక్కసారి చూసి ముగించేసేద్దాం. చూడండి 49వ వచనం చూడండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారి గుడి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వారితో చెప్పి. అంతటా వాడు బట్టలు ఏం బట్టలు అయ్యి? మురికి బట్టలు. ప్రార్థన లేని మురికి వస్త్రం. మురికి బట్టలు ఏం చేశాడు? నువ్వు కూడా మురికి బట్టలను ఏం చేయాలి? పారేయాలి. ప్రార్థన లేని జీవితాన్ని తీసేయాలి. ఇంకేం చేశాడు? దిగ్గున లేచాడు. నువ్వు కూడా దేవుని మందిరానికి ఎలా రావాలి? దిగ్గున లేచి దేవుని సన్నిధికి రావాలి. వచ్చినందుకు ఏమైంది? దావీదు కుమారుని పిలిచినందుకు యేసు నేను నీకేమి చేయకూరుచున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి ఏం కలుగు చేయమన్నాడమ్మా? దృష్టి కలుగు చేయమన్నాడు. దృష్టిని ఇచ్చాడా దేవుడు? మరి కళ్ళు తెరవబడియా? తెరవబడి. ఇంకో రకం చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 12 నుంచి 18 దాకా చదువున్నాం. వారితో చెప్పి వారు వెళుచుండగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొక్క సాగిలపడి వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా ఆ 90 ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మనకి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం స్వస్థపరచని దేవునికి స్తోత్రం. గట్టిగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గర రాగానే కుష్ఠవ్యాధిగ్రస్తులు అంతా దావీదు కుమారుడా అని ఇందాక గుడివాడు పిలిచినట్టుగా ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులు అన్నారంట. ఏమని అంటున్నారు? యేసు ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి ఆయన వారిని చూచి మీరు రెండు మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి వారితో చెప్పాను. ఏమైనా చేసేయండి కుష్ఠవ్యాధిగ్రస్తుల మీద మాట మాత్రమే ప్రార్థన చేసాము. ఇద్దరం కూడా ఇప్పుడు నేను సేవలోకి వచ్చి మా అమ్మాయికి 2 ఏళ్ళు, 2 ఏళ్ళు. అమ్మాయికి 20వ సంవత్సరం వచ్చింది. మా 12వ తారీఖు 20 ఏళ్లలో ఇప్పుడు చెప్తున్నా మీతో 20 ఏళ్ళ జీవితంలో మేమైతే బయటికి కనపడలేదు, కానీ దేవుడు మా ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఇప్పుడు మందిరం వచ్చి 3 ఏళ్ళ నుంచి బయట పబ్లిక్ జనానికి అర్థమవుతున్నాం మేము. ఇప్పుడు చెప్తున్నా మీతో
చెప్తున్నా మీతో. మేము అనేక మాటలు మాకు మేకల ప్రసాద్ గారిని తెలుసు మీ అందరికి. మేకల చెప్పాలి ఎవరన్నా వాళ్ళు మేకల ప్రసాద్ గారు ఉంటారు. వాళ్ళ ఇంట్లో మాకు అపార్ట్మెంట్ అవటాను ప్రార్థన పెడతాం. కూర్చోరా అమ్ములు కూర్చో. ఎందుకు కూర్చుని కూర్చోండి కూర్చో కూర్చో. అయితే ఇప్పుడు చెప్తున్నా మీతో, మేక కుమార్ గారి ఇంట్లో ప్రార్థన పెట్టడానికి దేవుడు పిలిపించాడు. అప్పుడు తొలి దినాల పరిచర్య. ఈ తొలి దినాల పరిచర్య టైంలో నేనే అపార్ట్మెంట్లో ఉన్నాం. లింగారావు అపార్ట్మెంట్గా దాంట్లో మేము అప్పటికే అద్దెకొని ప్రారంభించి 9 సంవత్సరాలు మేము అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటున్నాం. దేవుడు పిలుపునిచ్చాడు. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు పిలుపునిచ్చి నా పరిచర్యకి బయటికి బయలుదేరి అన్నాడు. అయ్యా ఈ బడికి వెళ్తున్నాడు, నేను ఒక్కదాన్నేనయ్యా, ఎటేళ్ళయ్యా నాకు తెలియట్లేదు ప్రభా అని అడుగుతున్నా. నువ్వు 40 దినాలు ప్రార్థన పెట్టాలి లే. ఎక్కడ పెట్టినా స్థలం ఏదయ్యా నాకు. ఈ అపార్ట్మెంట్లో హాల్, ఒక చిన్న హాల్, నీలమండి వచ్చేవాడు. హాల్లో 10 మంది కూడా పెట్టేవాడు కదా. అయితే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అపార్ట్మెంట్లో లిఫ్ట్లు జడబడుతున్నారు. ఏంటండి మాస్టర్ గారు మీ ఇంటికి ఎంతమంది వస్తున్నారు ఏంటని వాచ్మెన్లో అడిగేవాడు. ప్రభా నా పరిస్థితి ఏంటయ్యా, ఎక్కడ పెట్టాలయ్యా మీటింగ్లు, అయ్యా 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నావు, ఎక్కడ పెట్టాలయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే మేక రథం మరి ఒకటి మెడకెంతో గెంట అరిచేయంత గెంట. పెద్ద కొడుకి సర్టిఫికెట్లన్నీ పోయి ల్యాప్టాప్ కూడా ట్రైన్లో కాజీ చేసేసాడు. పిల్లడు నేను చచ్చిపోతా అంటున్నాడు. పెద్ద పిల్లడు పైన కొడుకునేవాడు గది ఉంది పైన, డాబా పైన ఒక గది కట్టారు. ఆ గదిలో కొడుకుని ఉంటే నేనే కెప్కి పైన దిగుతుంటే ఆ పిల్లవాడు ఆడుంటే ఆ అమ్మని బతులు ఆడుతుండేది. రారా పెద్దవాడా రారా కిందకి రా అంటే వచ్చి కొడుకో కుమార్ మాత అనేది. అమ్మ రాణి గారు దాంట్లో నీకు చెప్పొద్దు అవుతుందమ్మా, నాకు అంత వేదన, నేను చచ్చిపోతానని భయం వేస్తున్నా, కొడుకు సర్టిఫికెట్లని బాగొట్టుకున్నాడమ్మా, ఈ అందానం ఎట్లా జరుగుతుందో ఎందుకు చెప్పిందో నాకు చెప్పింది వచ్చి. సరేనమ్మా ప్రార్థన చేద్దాము అన్నా. రాణి గారు ఇది వచ్చి మా గదిలో ప్రార్థన పెట్టవా, నేను 40 రోజులు పెట్టామని చెప్తానమ్మా, గది శుభ్రంగా కడిగించేస్తానమ్మా. అసలు ఏమీ మాట్లాడాలి, మేము అడగడం కూడా అడగలేం. ఆమె గదిలో ఉన్న ఒడ్డు బస్తాలు, బియ్యం బస్తాలు అన్నీ బయటెక్కి చేసేసి, ఆంటీకి తెలుసు నీలమండి, అన్నీ బయటెక్కి చేసేసి శుభ్రంగా కడిగి ఆ గదిని మేళ గది వలె సిద్ధపరిచింది మా కోసం. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి పరిచర్యలో 40 రోజుల కోసం ప్రార్థన ప్రకటించారు. మైన వచ్చింది పొదుపల్లి నుంచి, ఇందిరా వచ్చింది ఒంగోలు నుంచి, పొన్నూరు నుంచి, పల్లిమాల నుంచి, ఎక్కడెక్కడో 70 మంది దేవుడు పోటీ చేసేసాడు. ఇక్కడ మాడిమ్మ బరుపుడు, మాడిమ్మ అన్నామని, మేక సుబ్బారావుని, మరి ఇంకా చెప్పాలంటే అసలు కొత్త అసలు నాకేం తెలియదు అసలు వాళ్ళు ఎవరు. 40 రోజులు అక్కడికి వచ్చేసేసారు. కుమారుని ఇంట్లో చెంచామంగా జరుగుతుంది ప్రార్థన. మొదటి రోజు 2 ఎక్కడ ఆటంకమే లేదు. ఆత్మ నింపుదలతో ఇంట్లో జరుగుతుంటే అగ్ని దేవుడు దిగొచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అన్నాడు ఈ ఇంటి యజమానురాలు సమస్య నేను తీసేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు చేస్తానన్నమాట కుమారికి చెప్పాను. అయ్యా నీ పొందాలని వణికిపోయింది. తర్వాత అన్నాడు నా కుమారుడు వివాహం జరుగుతానని చెప్పు అన్నాడు. కొడుకు వివాహం జరుగుతాను అన్నాడు. కుమారమ్మా అంటే అయ్యా నీ కుమారుడు నా కొడుకు చచ్చిపోయి కొడుకుని బతికినావయ్యా అని ఏడ్చింది. నిజాలు ఎన్ని కుమారుడు అడిగినట్టుగా ఉండాలి. ఇవన్నీ జరుగుతా 40వ రోజుకి వచ్చేసేసింది ప్రార్థన. ఆఖరి రోజు ప్రశాంత్కి స్వస్థ వచ్చింది. ప్రశాంత్ వాళ్ళ అమ్మ బతికే ఉంది. వాళ్ళ అమ్మ సరోజులు మందంట రాణి గారు పెట్టి ప్రార్థన భోజనాలు పెట్టుకోమయ్యా అందంట. 15,000 ఖర్చు పెట్టి ప్రశాంతి కమ్మని బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చి ఆఖరి రోజు వచ్చిన 150 మంది వచ్చారు. మేడగదిలాగా 150 మంది కడుపు నిండా భోజనాలు చేసి కిందగా దిగుతారు. ఒక్కొక్కరికి స్వస్థతలు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు కుమారి మెడ కింద గడ్డ ఆపరేషన్ ఈ 40 రోజులు అయిపోవడమే. ఎన్ఆర్ఐలో తీసుకెళ్తే చచ్చిపోతే క్యాన్సర్ కింద తిరిగిన గడ్డ క్యాన్సర్ లేకుండా చేసి ఆ గడ్డని చేసి బతికించాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఉంటాడు, ఎంత ఉంటాడు అని అందరూ తెలిసిపోయాడు. అది లెక్క ప్రార్థన ఫలితమేమో 6 లక్షలు కట్టం ఇచ్చి అందమైన భార్య ఆ పిల్ల పెళ్లి కూడా జరిగిపోయింది. రాణిమ్మ గారు అని ఎంత ప్రాణం ఇచ్చారో. మేము ఎక్కడున్న పరిచర్య చేస్తా ఉన్నాం. లింగాల చేస్తా ఉన్నాం. అడగనుకున్నా మా పరిచర్య ఎంతగా ఉంది.
26వ పరిచర్యలో ఈనాడు నా దేవుడు నాతో మాట్లాడి నీకు మందిరం నేను ఇస్తున్నా అన్నాడు. సిలువయమని పేరు పెట్టుకున్నాడు తెలుసా నీకు? కానీ మా అయ్యగారి పేరు యేసయ్యా అని పేరు కావాలన్నాడు. అడిగే నేను యేసయ్యా సిలోయమని పేరు తర్వాత అయ్యా నా భర్తకి యేసయ్యా నీ పేరే నామకరణం చేసుకోవాలి అయ్యా, ఆ పేరు పెడతామయ్యా, కల్వరి పేరు కలుపుకుంటానయ్యా యేసయ్యా కల్వరి అని ఎప్పుడైతే నేను ప్రకటన చేశానో నా ఇంటి మీదకి అగ్ని కణాన్ని ఆకాశంలో చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతలో అగ్ని కణం వచ్చి పడిందో తెలుసా? అపార్ట్మెంట్ ఎంత ఉందో అంతలో అగ్ని కణం ఇంట్లో పడిపోయింది. వచ్చేది అగ్ని కణం అంటే ఉంటుందా? పరిశుద్ధాత్మ శక్తి. ఈ రోజు నుంచి రగులుకున్నావు, అన్ని జనుల మధ్య స్వార్థ ప్రకటిస్తావు, నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ పక్షులు అయిపోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుని శక్తి నేను ఆ రోజు చూసా. ఎక్కడ మాట్లాడితే అక్కడ కార్యం అన్నమాట. ఎవరిమే చేయిస్తే అక్కడ ఆశీర్వాదం. ఏ ఇంటికి అడుగు పెడితే అక్కడ కార్యం జరుగుతుంది. ఏ ఇంట్లో కనుక నేను నీతో పాటు నేను వస్తాను అన్నాడు. నువ్వు ఏ ఇంట్లోకి వెళ్ళి గుక్కిడి నీళ్ళు తాగుతావో ఆ ఇంటికి నేను సమాధానం ప్రకటిస్తానన్నాడు. నా దేవుడి పని చేయడం తప్ప మాకేమీ తెలియదు. వేటి కోసం ఈ సేవలోకి రాలేదు. దేవుడు సమృద్ధిగా మాకు సంపద ఇచ్చాడు. ఒక్క పిల్ల మాకు తెలుసు, మా గురించి మంత్రులు గారికి కష్టం వచ్చిందని మీ అందరికీ తెలుసు. మేము బతకలేమా? దేవుడిచ్చిన ఆశీర్వాదంతో బతకలేమా? స్వార్థ ప్రకటనతో పరిగెత్తున్న మా పట్ల సాతాను అడ్డుకట్లు కడతా ఉంది. కట్టినా పర్లేదు, పని చేయించుకునేవాడు పైవాడు. ఈ పరిచయం చేయడానికి ప్రారంభించిన మాకు శక్తి బలం పైవాడిస్తున్నాడు ఈ లోపల మనుషులుగా. ఈ పనంతా జరిపిస్తా ముందుకు వెళ్తా ఉంటే సాతాను శక్తులు అడ్డుకట్లు కడుతున్నాయి. నేను రోజు దర్శనం చూసుకుంటా ఉంటా. సాతాను పరిగెత్తుకు వచ్చి పందిరిపోవాలంటుంది. నువ్వు ఈ పరిచయం నీ కొనసాగించలేవన్నా మన రాత్రి నువ్వు చేయలేవు, నిన్ను చేయలేను నేను అంది. సాతానా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను బట్టి స్వార్థ ప్రకటించబడద్దని చెప్పాను. దాన్ని నిత్యము దొప్పం వేస్తాను. ఇక్కడికి వస్తాను నేను. దొప్పం వేసేటప్పుడు సాతాను శక్తులు నిలబడగలవా? దేవుని పని చేసే చోట సాతాను నిలబడగలుగుతా? యథార్థమైన పరిచర్యని ఎవరు అడ్డుకోలేరు. గుర్తుపెట్టుకోండి. నా మీదకి తిరుగుబాటు చేయడానికి పోతుపల్లిలో వాక్యం చెబుతానే ఉన్నాను. ఒకడు లేచి వచ్చాడు. ఏందమ్మా ఇది బయలుదేరే ఆదివారం వాక్యం పాస్టర్ గారికి చెప్పడానికి నువ్వు చదువుతున్నావు అన్నాడు. వాడికి తెల్లారే జ్వరం వచ్చేసి మా కుమారికి తెలుస్తాడు. ఆలూరు పాటి కొడుకులు ఆడల్లో అక్కడికి మానవుడు ఆడికి ఇంటేలు పూత టైఫాయిడ్ జ్వరం వచ్చింది. పరిగెత్తుకుండా నా దగ్గరికి వచ్చాను. క్షమాపణ అడిగారు, కాళ్ళ మీద పడ్డారు. వద్దు, నేను మానవ మాత్రాల్ని ఎదుర్కొంటాను, దేవుడే ఉన్నాడు నాకు, మీరు తిట్టడానికి ఏం బాగలేదు. నేను వాక్యం ఆపలేదు, గర్తించిన కానీ నా వాక్యాన్ని నేను ప్రకటన చేసి కిందకి దిగాను. కిందకి దిగినాక ఇంటికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఎలా బయలుపరచబడే చూడు. పోతుమరంతా ఎందుకు వణుకుతారంటే నేనంటే ఎవరికి చేసిన స్వస్థతలు జరుగుతున్నాయి మాకు చెప్తూ ఉంటారు. అమ్మగారు నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేసి లేడు గారు వస్తారు, నాతో పాటు వస్తాడు, చెమటలు కక్కీలాగా ప్రార్థన చేస్తావు. ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి 300 మంది ఉంటారు. అందరూ చేసి ప్రార్థన చేయించుకుంటారు. కార్యాలు జరిగినాయని మళ్ళీ తెల్లారి నేను వెళ్ళినప్పుడు నా చెవులు చెప్తూ ఉంటాను. అమ్మ నువ్వు రోజు ప్రార్థన చేసావు, నాకు ఈ మంచం పోయింది, నాకు ఈ రోగం పోయింది, నా రిపోర్ట్లు నార్మల్ అయిపోయింది, ఇదిగో నా కూతురు ఆపరేషన్ పడుతుందా, నార్మల్ డెలివరీ అయింది. మరి ఎన్ని ఎవరు చేస్తున్నారండి? దేవాది దేవుని శక్తితో ఈ పనులను జరిగించబడుతుంది. స్వస్థత చేయవాడు పైవాడు, మానవుడు కాదు. స్వస్థత అయినా ఆశ్చర్యకార్యమైన అద్భుతమైన ఈనాడు ఊరు పాస్ అయిందంటే ఊరినే కాదు, ఎవరు పాస్ చేశారు? పరలోకపు తండ్రి. అడిగాను డానీ సబ్జెక్ట్ విషయంలో నేను చిట్టుబాబు కన్నీళ్ళు చూసానయ్యా, కూతురు విషయంలో నోట నవ్వు చూడాలని అడిగాను. నేను ప్రభుని నోట నవ్వు చూడాలన్నాను, అంతే. నోట నవ్వు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. గొప్ప దేవుడు. ప్రశాంతి కూతురు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? పరలోకపు తండ్రి. ఆయనకు అసాధ్యమైన ఉన్నాయా? నువ్వు ఈనాడు బతుకున్నావంటే ఎవరి కృప చేత? దేవుని దయ చేత. ఇస్తేనే దీవెన కాదు, కార్యాలు చేస్తేనే దేవుడు కాదు. హబక్కు గంటాడు, ఏమీ లేకపోయినా నేను నిన్నే స్తుతిస్తానయ్యా. ఆ కమిట్మెంట్ రండి అందరూ. ఎందుకమ్మా డబ్బు కోసం ఆశపడతారు? ఈ రాత్రి ప్రాణం అడిగితే వెళ్ళిపోయేవంటి ఎవరు ఉంటారని దగ్గర. ఏమ్మా వెర్రివాడా, నేను ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాను అంటున్నాడు. ప్రాణం చేసుకుంటే నీ ఆస్తులు ఏమైపోతుంది, నీ బంగారం ఏమైపోతుంది? బెడమెండా బంగారం వేసుకొని కమారం సరిపోయిందంట. మన మధ్య 5 రోజులు అవుతున్నాడు, పురుగులు పెట్టేసిందంట. బంగారం బంగారంగానే ఉన్నారు. మా నాన్న చెప్తున్నాడు. కొడుకులందరూ అమెరికాలో ఉన్నారంట. ఫోన్ చేసేవాళ్ళు కూడా లేరు. తల్లి ఒక్కతే ఉడుకుతుందని వదిలేసేసారు. పురుగులు పట్టిన శవాన్ని వెట్టోళ్ళు వచ్చి తీసుకెళ్ళి బట్టలో పెట్టారు. కావడానికి కూడా వీటి పడలేదు. జీవితం ఏమనుందా? బ్రతికినంత కాలం ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం పరిగెత్తాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఈ రాత్రి ఒకవేళ నీ దగ్గరికి వస్తే పరలోక రాజ్యాన్ని నాకు ఇయ్యా అని అడగాలి. డబ్బు డబ్బుని పరిగెత్తబాకండి, ఇట్లా ఆరోగ్యమని పరిగెత్తబాకండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది స్వస్థత కోసమే. నీకు స్వస్థత కావాలి అంటే ముందు నీ పాపాలను ఒప్పుకోమనే వాక్యంతో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు వారికి పాపాలు ఒప్పుకుంటేనేనా స్వస్థత వచ్చేది? పాపం అట్టాగే పెట్టుకుని దావీదు కొడుకు బతికాడా?
బెస్సబాకు పుట్టిన కొడుకు బతికాడా? బతకలేదు, అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇప్పుడు మీతో చెప్తున్నా, నిన్న నేడు ఎక్కడైతుకున్న దేవుడు మీరు చూస్తున్నాడని గమనించమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇంకొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. దగ్గరలో కనిపిస్తున్నాను సమయంలో గమలాడమైన ముగించుకున్నాం తల్లి. మనాలందరికీ టైం మారుతాడు 10:30 పోతే మరి వాద్య కప్పు పోతే ఆ పూట లేదు ఒకటి వెళ్తాను. స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యము, వాక్యం అంటే ఎవరు? దేవుడు.